నమస్తే, నేను సిరిసాగర్. వెల్కమ్ టు వార్తలు విశ్లేషణ. మరి ఈ రోజు ప్రధానంగా దినపత్రికలో వచ్చినటువంటి వార్తా విశేషాలను అయితే ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ముందుగా ఈనాడు పేపర్ చూద్దాం. ఈనాడు పేపర్లో చూస్తే గనక సగానికి పైగా బడుగు వర్గాలకే అని ఒక హెడ్లైన్ అయితే ఇచ్చారు. పరిశీలకులు ముఖ్య నేతలిచ్చే ర్యాంకింగ్లో తుది ఎంపిక. డీసీసీ అధ్యక్ష పదవులపై కేసీ వేణుగోపాల్ కసరత్తు చేస్తున్నట్లుగా ఢిల్లీ పర్యటన నేపథ్యంగా రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన నేపథ్యంగా ఈ వ్యాఖ్యలు చేసినట్లుగా అయితే తెలుస్తోంది. తెలంగాణ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుల నియామకంపై పార్టీ అధిష్టానం తుది కసరత్తునైతే ప్రారంభించింది. మొత్తం 35 డీసీసీలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు సగానికి పైగా కేటాయించాలని నిర్ణయించినట్లుగా అయితే సమాచారం అందుతుంది. బీసీలకు 42% రిజర్వేషన్ల అమలు అంశాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని కొత్త అధ్యక్షుల ఎంపిక ఉంటుందని పార్టీ వర్గాలైతే తెలిపాయి. ప్రజాభిప్రాయం ఆధారంగా డీసీసీ అభ్యర్థులను ఎంపిక చేసేందుకు పరిశీలకులను నియమించిన న్యాయకత్వం వారిచ్చిన పేర్లపై రాష్ట్ర ముఖ్య నాయకుల నుంచి అభిప్రాయం సేకరణ మొదలుపెట్టింది. ఏఐసీసీ సంస్థాగత వ్యవహారాల ఇన్ఛార్జ్ కేసీ వేణుగోపాల్ శనివారం ఢిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయం గాంధీభవన్లో ఇందిరాభవన్లో నిర్వహించిన సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, ఏఐసీసీ కార్యదర్శి విశ్వనాథన్ వీళ్ళందరితో కూడా సమావేశమై కొన్ని సూచనలు చేసినట్టుగా అయితే తెలుస్తోంది. సామాజిక న్యాయానికే ప్రాధాన్యం ఇస్తాం అని మొత్తానికి కసరత్తు చేస్తున్నట్లుగా తెలుస్తోంది డీసీసీ అధ్యక్షుల నియామకంపై. ఇది ఒక హెడ్లైన్. అలాగే దూసుకొస్తున్న మోంతా తుఫాన్ 28, 29 తేదీలలో తెలంగాణలో భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. సో ఏపీలో ఇప్పటికే రెడ్ అలర్ట్ అయితే జారీ చేశారు. ఏపీకి మోంతా తుఫాను దూసుకొస్తుంది. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం శనివారం ఉదయం వాయుగుండంగా బలపడిందని భారత వాతావరణ విభాగం అయితే పేర్కొంది. ఆదివారం నాటికి అది తీవ్ర వాయుగుండంగా సోమవారం ఉదయానికి తుఫానుగా మారే అవకాశం ఉందని తెలిపింది. సోమవారం అర్ధరాత్రి తర్వాత లేదా మంగళవారం తెల్లవారుజామున తీవ్ర తుఫానుగా రూపాంతరం చెందుతుందని అంచనా వేసింది. అలాగే కొన్ని జిల్లాలకు కాకినాడలో తీరం దాటే అవకాశం ఉందని చెప్పింది. సో మోంతా తుఫాను ప్రభావంతో సోమ, మంగళ, బుధవారాల్లో ఏపీలోని కొన్ని జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో ఏపీకి అయితే రెడ్ అలర్ట్ని అయితే జారీ చేసింది. తెలంగాణ వ్యాప్తంగా కూడా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అయితే హెచ్చరించింది. జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబ్ నగర్ జిల్లాల్లో భారీ వర్షాలు, మిగిలిన జిల్లాల్లో ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని అయితే వాతావరణ శాఖ సూచించింది. సో వర్షాలు ఉన్న నేపథ్యంలో బయటకు ఎక్కువగా వెళ్ళొద్దు, అవసరం ఉంటేనే బయటకు వెళ్ళాలి అని అధికారులు ప్రజలకు కూడా సూచిస్తున్న పరిస్థితి. సో ఈ 2-3 రోజులు కొంచెం జాగ్రత్తగా ఉంటే బెటర్. అలాగే సోషల్ మీడియా చిట్కాలతో షేర్లు కొనొద్దు అని చెప్పి ఒక హెడ్లైన్. తొలుత లార్జ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్లతో ప్రవేశించాలి, మరికొన్ని ఎస్ఎంఈలు పబ్లిక్ ఇష్యూలకు రావాలి అని చెప్పి చిన్న అడ్వైజ్ ఇస్తున్నట్లుగా జి సత్యనారాయణ రెడ్డి పేర్కొన్నారు. ఈనాడుకి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేసినట్టుగా అయితే తెలుస్తోంది. సో సోషల్ మీడియా ఏదో చిట్కాలు ఇస్తుంది, సోషల్ మీడియాలో ప్రమోషన్ వస్తున్నాయి కదా అని చెప్పి వాటిని నమ్మి షేర్లు కొనొద్దు అని ఒక అడ్వైజ్ అయితే ఇచ్చినట్లుగా తెలుస్తోంది. అలాగే బైకర్ మద్యం మత్తే. సో 19 మంది ఉసురు తీసింది బస్సు ఢీ కొట్టకముందే డివైడర్ను ఢీకొని శివశంకర్ మృతి. సీసీటీవీ ఫుటేజ్లో వెలుగులోకి వచ్చింది. సో కర్నూలు బస్సు ప్రమాదానికి సంబంధించి ఈ హెడ్లైన్స్. రోడ్డుపై పడిన బైక్ పై నుంచి వెళ్లిన వి కావేరీ బస్సు. కర్నూలు శివారు ప్రాంతంలో శుక్రవారం తెల్లవారుజామున వేమూరి కావేరీ ట్రావెల్స్ బస్సు కాలిపోయి 19 మంది సజీవ దహనమైన ఘటనకు ద్విచక్ర వాహనుడు శివశంకర్ మద్యం మత్తే ప్రధాన కారణమని వెలుగులోకి వచ్చింది. తాగిన మత్తులో ఉన్న శివశంకర్ జాతీయ రహదారిపై బైక్తో డివైడర్ను ఢీకొట్టి పడిపోయి మరణించాడు. నల్ల రంగు పల్సర్ బైక్ అక్కడే పడిపోయింది. దాన్ని ఒక బస్సు ఢీకొట్టింది. తర్వాత వి కావేరీ బస్సు మీదుగా వెళ్ళడం వల్లే అది బస్సు కింద ఇరుక్కుపోయింది. 200 మీటర్లు అలాగే ఆ బైకును ఈడ్చుకెళ్లడంతో రాపిడికి నిప్పు రవ్వలు వచ్చి బస్సు మొత్తం కాలిపోయింది. తొలుత బైకును బస్సు ఢీకొట్టడం వల్లే శివశంకర్ మరణించాడని అందరూ భావించారు. బస్సు రెండో డ్రైవర్ మాత్రం రోడ్డుపై పడి ఉన్న బైకునే తాము ఢీకొట్టామని,
ఆ సమయంలో వాహనంపై ఎవరు లేరని పోలీసులకు చెప్పాడు. ఆ దిశగా దర్యాప్తు చేసిన పోలీసులు ఎట్టకేలకు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా మనకి తెలుస్తుంది. ఆల్రెడీ బైక్ రోడ్డు పైన పడి ఉంది. దాన్ని చూడకుండా బస్సు బైక్ని ఈడ్చుకెళ్లడంతో ఈ ప్రమాదం జరిగింది. సో ఒకరి మద్యం మత్తు ఎంతమంది ప్రాణాలనైతే బలిగొంది. అందుకే మద్యం తాగి డ్రైవింగ్ చేయొద్దని చెప్తూ ఉంటారు. తన ప్రాణంతో పాటు ఇప్పుడు 19 మంది ప్రాణాలను కూడా తనతో పాటు తీసుకెళ్లాడు. చిన్న చిన్న పిల్లలు ఉన్నారు. సో అందుకే రోడ్ సేఫ్టీ పాటించాలని ఈ ఘటన మళ్ళీ మనకి రుజువు చేస్తుంది. అలాగే ఆధార్ ఇవ్వని ఉద్యోగుల జీతాలు ఆపేయాలి అని చెప్పి ఖజానా డైరెక్టరేట్కు ఆర్థిక శాఖ ఆదేశాలు జారీ చేసింది అని చెప్పి ఒక చిన్న హెడ్లైన్ అయితే ఇచ్చారు. ఆధార్ సంఖ్యను తెలపని ఉద్యోగులను ఈ నెల జీతం ఆపేయాలని రాష్ట్ర ఖజానా డైరెక్టరేట్కు ఆర్థిక శాఖ శనివారం ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రంలో పనిచేస్తున్న శాశ్వత తాత్కాలిక ఉద్యోగుల పేర్లు, హోదా, ఆధార్, సెల్ ఫోన్ నెంబర్ల వివరాలు ఈ నెల 10 తేదీల కల్లా ఆన్లైన్లో నమోదు చేయాలని గత నెలలోనే ఈ శాఖ ఉత్తర్వులు ఇచ్చిందట. సో దానికి సంబంధించి ఆధార్ ఇవ్వని ఉద్యోగుల జీతాలు ఆపేయాలి అని చెప్పి ఆర్థిక శాఖ డైరెక్టరేట్కు ఆదేశాలు ఇచ్చినట్లుగా తెలుస్తోంది. అలాగే కాల్పుల కలకలం, రౌడీ షీటర్పై 2 రౌండ్లు కాల్పులు జరిపిన సౌత్ ఈస్ట్ డీసీపీ చైతన్య. సో తన గన్మెన్పై నిందితుడు కత్తితో దాడికి యత్నించడంతోనే నేను అలా దాడి చేశాను అని చెప్పి చెప్పుకొచ్చారు. సెల్ ఫోన్ స్నాచర్లను పట్టుకునే క్రమంలో హైదరాబాద్లో ఈ ఘటన అయితే చోటు చేసుకుంది. సో కరుడుగట్టిన రౌడీ షీటర్ మహమ్మద్ ఒమర్ అన్సారీ 32 ఏళ్లు తను పోలీస్ అధికారిపై కాల్పులు కలకలం రేపాయి. తన గన్మెన్పై కత్తితో దాడికి యత్నించిన అన్సారీపై డీసీపీ చైతన్య కుమార్ 2 రౌండ్లు కాల్పులు జరిపారు. ఘటనకు సంబంధించి స్థానికులు పోలీసుల సమాచారం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. హైదరాబాద్ చాదర్ఘాట్ విక్టరీ ప్లే గ్రౌండ్ వద్ద శనివారం సాయంత్రం ట్రాఫిక్ రద్దీలో ఆగిన ఆటోలోని ప్రయాణికుల నుంచి 2 స్నాచర్లు సెల్ ఫోన్లు కొట్టేసేందుకు యత్నించారు. ఆ సమయంలో అదే దారిలో కారులో వస్తున్న సౌత్ ఈస్ట్ డీసీపీ చైతన్య కుమార్ దీన్ని గమనించి స్నాచర్లను పట్టుకునేందుకు ఆయన ప్రయత్నించారు. గన్మెన్ కూడా ప్రయత్నించారు. వారిలో ఒకరు పారిపోగా అన్సారీ ఎదురుదాడికి దిగారు. తన వద్ద ఉన్న కత్తితో గన్మెన్ను పొడిచేందుకైతే యత్నించాడు. సో గన్మెన్ను కాపాడే క్రమంలోనే రౌడీ షీటర్పై డీసీపీ వెనక్కి నెట్టి తోపులాట జరిగింది. ఆ క్రమంలోనే కాల్పులు జరిపారు. ఇదంతా జరిగింది. సో హైదరాబాద్లో కాల్పుల కలకలం అనే ఒక చిన్న హెడ్లైన్ ఇచ్చారు. అలాగే నిధులున్నా నిర్మించరు, పూర్తయినా ప్రారంభించరు అనే ఒక హెడ్లైన్ అయితే ఇచ్చారు. సో సామాజిక ఆరోగ్య కేంద్రాల నూతన భవనాల తీరు ఇలా ఉంది. పేదలకు మెరుగైన నిరంతర వైద్యం అందించడానికి ప్రభుత్వం తెలంగాణ వైద్య విధాన పరిషత్ పరిధిలో సామాజిక ఆరోగ్య కేంద్రాలనైతే ఏర్పాటు చేసింది. ఓపీ ఎక్కువగా ఉన్న సిహెచ్సిలలో పడకల సంఖ్యను 30 నుంచి 100కు పెంచింది. కానీ పిహెచ్సిలను సిహెచ్సిలుగా ఉన్నతీకరించారు. పాత భవనాలు శిథిలావస్థకు చేరుకున్న క్రమంలో 2023లో సామాజిక ప్రాంతీయ వైద్యశాల కళాశాలకు అంటే నూతనంగా భవనాలు నిర్మించారు. బట్ అవి ఇంకా నిర్మించినా కూడా వాడుకలోకి రావడం లేదు అని చెప్పి అవి ఇంకా శిథిలావస్థలోనే ఉన్నాయి, నిర్మించిన ఉపయోగకరంగా లేవు అని చెప్పి చిన్న హెడ్లైన్ అయితే ఇచ్చారు. ఇవి ఈనాడు పేపర్కి సంబంధించిన పూర్తి డీటెయిల్స్. అలాగే నెక్స్ట్ సాక్షి పేపర్ చూద్దాము. సో సాక్షి పేపర్ చూస్తే కనుక మెయిన్ హెడ్లైన్గా ఎవరు రచ్చకెక్కొద్దు అని చెప్పి ఒక హెడ్లైన్ అయితే ఇచ్చారు. సో కేసీ వేణుగోపాల్తో మీటింగ్కి సంబంధించి, రేవంత్ రెడ్డి మీటింగ్కి సంబంధించి ఈ హెడ్లైన్ ఇచ్చారు. మంత్రులు నేతల విభేదాలను అంతర్గతంగానే పరిష్కరించుకోండి అని చెప్పి సలహా ఇచ్చినట్లుగా. అలాగే సీఎం, డిప్యూటీ సీఎం, పీసీసీలకు సూచన చేసింది కాంగ్రెస్ అధిష్టానం. సో పార్టీ దీర్ఘకాలిక సంస్కరణల్లో భాగంగా జిల్లా యూనిట్లకు ఆర్థిక ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించారు. అధిక ప్రాధాన్యం. అలాగే సామాజిక అభ్యర్థుల మొదలు పార్టీ ప్రభుత్వ నియామకాల్లో వారి సూచనల మేరకే పదవుల పంపకాలు, జిల్లా స్థాయి సమస్యలపై పోరాటాలు చేసే స్వేచ్ఛ వారికి ఇచ్చే దిశగా ఈ భేటీలో సమాలోచనలు చేయడం అయితే జరిగింది. సో రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన నేపథ్యంగా కేసీ వేణుగోపాల్ ఈ వ్యాఖ్యలు చేసినట్లుగా తెలుస్తోంది. డీసీసీలకు మరింత స్వేచ్ఛ లభించాలి, వాళ్లకు స్వేచ్ఛ ఇవ్వాలి, ప్రజాదరణ పొందిన నేతలకి మాత్రమే డీసీసీ పదవులు ఇవ్వాలి అని చెప్పి చిన్న హెడ్లైన్. అలాగే ఆ 2 చోట్ల ఉప ఎన్నికలు ఖాయం,
కాంగ్రెస్లో చేరిన ఖైరతాబాద్, షేర్లింగంపల్లి ఎమ్మెల్యేలపై రాబోయే రోజుల్లో అనర్హత వేటు పడటం ఖాయమని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఈ రెండు చోట్ల ఖచ్చితంగా ఉప ఎన్నికలు వస్తాయని ధీమా వ్యక్తం చేశారు. దానికి సంబంధించి చిన్న హెడ్లైన్. 19,000 మెగావాట్లు దాటొచ్చు. వచ్చే రబీలో రాష్ట్ర వ్యాప్తంగా గరిష్ట డిమాండ్ 19,000 మెగావాట్లకు మించే అవకాశం ఉందని అంచనా వేశారు. ఈ నేపథ్యంలో డిమాండ్, సరఫరా అంశాలపై ఇంధన శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ విద్యుత్ సంస్థల అధికారులతో అయితే సమీక్షించారు. దానికి సంబంధించి చిన్న హెడ్లైన్. అలాగే హైదరాబాద్ నడిపొట్టున కాల్పుల కలకలం. ఇందాక మనం చూసాం డీసీపీ చైతన్య కుమార్ ఘటనకు సంబంధించి. సో ఫోన్ లాక్కోవడానికి ఇద్దరు నేరగాళ్ళు అయితే ప్రయత్నించారు. వారిని అడ్డుకునే క్రమంలోనే ఒకరిపై దాడి చేయాల్సి వచ్చింది. సో తను కూడా నేరస్తుడు కూడా కత్తితో దాడి చేయడానికి ప్రయత్నించాడు డీసీపీ గన్మెన్ని. సో అది గమనించిన డీసీపీ తన గన్తో 2 రౌండ్లు కాల్పులు జరిపాడు. సో ఈ ఘటనకు సంబంధించి హైదరాబాద్ నడిబొడ్డున ఈ కాల్పుల కలకలం జరిగింది అని చెప్పి ఒక చిన్న హెడ్లైన్. అలాగే ప్రమాదం అలా జరిగి అనూహ్యంగా తప్పించుకొని కర్నూలు ఘటన తరహాలో రాంచీలో బస్సును చుట్టుముట్టిన అగ్నికీలలు. డ్రైవర్ అప్రమత్తత కారణంగా బతికిపోయిన 40 మంది ప్రయాణికులు. ఈ 2-3 రోజుల్లో మనం ఇదే చూస్తున్నాం. సో అక్కడక్కడ బస్సు ప్రమాదాలు, ట్రావెల్ ఏజెన్సీలకు సంబంధించి ఎక్కువ ఈ ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇందాక కూడా మనం ఒక హెడ్లైన్ చూసాము. సో డ్రైవర్ అప్రమత్తంగా ఉండటం వల్ల, బస్సును ఆపేయటం వల్ల ఆ ప్రమాదం కూడా తప్పింది. సో దానికి సంబంధించి చిన్న హెడ్లైన్ ఇచ్చారు. బంగాళాఖాతంలో తుఫాను తదుపరి 24 గంటల్లో తీవ్ర తుఫానుగా మారే అవకాశం ఉంది. రానున్న 4 రోజుల్లో ఎల్లో అలర్ట్ అయితే జారీ చేశారు వాతావరణ శాఖ. ఆల్రెడీ ఏపీకి రెడ్ అలర్ట్ జారీ అయింది. సో ఈ 2-3 రోజుల్లో భారీ తుఫాను ఉండే అవకాశం ఉంది. అప్రమత్తంగా ఉండాలని అయితే సూచించారు. సో దానికి సంబంధించి వెదర్కి సంబంధించి ఒక హెడ్లైన్. 45 రోజుల్లో ఇంటర్ కొత్త సిలబస్. సో ఇంటర్మీడియట్ విద్యలో గుణాత్మక మార్పులు తెస్తున్నట్లు బోర్డు కార్యదర్శి కృష్ణ ఆదిత్య తెలిపారు. 2 సంవత్సరాల సిలబస్ను పూర్తిగా మారుస్తున్నట్లయితే చెప్పారు. వచ్చే విద్యా సంవత్సరం ఇది అమల్లోకి వస్తాయన్నారు. సో ఇంటర్మీడియట్ సిలబస్ మొత్తం చేంజ్ చేస్తున్నాము 2 సంవత్సరాలకు సంబంధించి అని చెప్తున్నట్లుగా అయితే తెలుస్తోంది. ఇది విద్యార్థులు అయితే గమనించాల్సిన విషయం. మేము కోవచ్చులం కాదు. సో కోవచ్చులుగా తమను చిత్రీకరిస్తున్న వారు ఆ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని మాజీ మావోయిస్టు తక్కలపల్లి వాసుదేవరావు అలియాస్ ఆషన్న విజ్ఞప్తి చేశారు. తమలో విప్లవతత్వం ఇంకా చనిపోలేదని, ప్రజా పోరాటాలు చేసేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. సో కోవచ్చుల్లాగా మమ్మల్ని చూడొద్దు, మేము కోవచ్చులం కాదు అని చెప్తున్నట్లుగా తెలుస్తోంది. ఈసారి పత్తి విక్రయాలు కష్టమే. సో అక్రమాలకు చెక్ పెట్టేందుకు సీసీఐ పెట్టిన నిబంధనలతో రైతులకు తప్పని తిప్పలు. సామర్థ్యం, సౌకర్యాల ఆధారంగా జిన్నింగ్ మిల్లులను విభజించిన సీసీఐ ఒక మిల్లులో బేళ్ల సామర్థ్యం నిండాకే మరో దానికి పత్తి కేటాయింపు చేస్తారట. ఏ జిల్లా రైతులు ఆ జిల్లాలోని మిల్లుల్లోనే పత్తి విక్రయించాలనే నిబంధన అయితే పెట్టారు. సో ఈ నిబంధన వల్ల కొంత రైతులు ఇబ్బంది పడే అవకాశం ఉంది. మొదలైన సీసీఐ కొనుగోళ్లు ఇప్పటివరకు 66 క్వింటాల పత్తిని అమ్మిన రైతులు పత్తి అమ్మడంలో కొంత అలసత్వం జరగవచ్చు. అలాగే ఏ జిల్లాకు కేటాయించిన మిల్లుల్లోనే ఆ జిల్లాకు సంబంధించిన రైతులు పత్తి అమ్మకాలు జరపాలి అని చెప్తున్నారు. సో ఇది కొంత రైతులకు కష్టం కలిగించే అంశం. సో ఇవి సాక్షి పేపర్కి సంబంధించి డీటెయిల్స్. అలాగే నెక్స్ట్ ఆంధ్రజ్యోతి పేపర్లో చూద్దాము. సో ఆంధ్రజ్యోతి పేపర్ చూస్తే కనుక మనము ఆంధ్రజ్యోతి పేపర్లో తలంటిన రేవంత్, మంత్రులు షాక్. సో కొండా సురేఖ కుమార్తె ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని దారుణంగా దూషించారు. మంత్రి అన్న గౌరవం కూడా లేకుండా ఆ అమ్మాయి అలా మాట్లాడడంలో రేవంత్ రెడ్డికి సహజంగానే బాధ కలిగించింది. ఆమె కుమార్తె అన్న మాటలకు సురేఖను మంత్రివర్గం నుంచి తీసేయాలి అన్నట్టుగా ఒక హెడ్లైన్ అయితే ఇచ్చారు. అలాగే మీరు మారరా, శాఖల మధ్య సమన్వయం ఉండదా, మీరు ఎలా పనిచేస్తున్నారో అర్థమవుతోందా, హైదరాబాద్లో ఏ రోడ్డుపై చూసినా చెత్తే, ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది, ఇది నేనే చెప్పాలా అని డీసీసీ అధ్యక్షుల భర్తీలో సామాజిక న్యాయం జరగాలని కొన్ని అంశాలపై చర్చించారు. ఆ అంశాలన్నీ కూడా చెప్తున్నారు. ఢిల్లీలో ఇందిరాభవన్లో కేసీ వేణుగోపాల్ గారితో సీఎం రేవంత్ రెడ్డి, అలాగే బట్టి విక్రమార్క, మహేష్ కుమార్ గౌడ్,
మీనాక్షి నటరాజన్ భేటీ జరిగింది. భేటీకి సంబంధించి చాలా సమాచారం అంటే చాలా అంశాల గురించి చర్చించినట్లుగా అయితే తెలుస్తోంది. సో మెయిన్గా అయితే డీసీసీ అధ్యక్షుల భర్తీలో సామాజిక న్యాయం జరగాలి, దాని గురించి సమావేశంలో మెయిన్ అజెండాగా తెలుస్తోంది. అలాగే ఉద్యమకారులకు అన్యాయం, సో వారికి ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వలేకపోయామని జాగృతి అధ్యక్షురాలు కవిత మాట్లాడిన నేపథ్యంలో దానికి సంబంధించి చిన్న హెడ్లైన్. అమరుల ఆశయాలకు కొట్లాడలేకపోయినా అమరులు ఉద్యమకారులకు ఇప్పుడు క్షమాపణలు చెప్తున్నా, 20 ఏళ్ళు కేసీఆర్ బీఆర్ఎస్ కోసం పనిచేసా, కుట్ర చేసి బయటకు పంపారు, నా దారి నేను వెతుక్కుంటున్నా అని చెప్పి కవిత మాట్లాడినట్లుగా చిన్న హెడ్లైన్ అయితే ఇచ్చారు. సో అక్టోబర్ 25న అమరుల త్యాగాల ఫలితంగానే తెలంగాణ వచ్చింది, కానీ వారికి ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వలేకపోయాం. ఉద్యమకారుల్లో కొంతమందికి మాత్రమే ఎమ్మెల్యే, ఎంపీ, జెడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్ వంటి అవకాశాలు వచ్చాయి. ఇంకా వేలాది మందికి న్యాయం జరగలేదు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో అమరులకు అంటే ఆశయ సాధన కోసం పనిచేస్తాను, నేను ఇప్పటి నుంచి నా దారి నేను వెతుక్కుంటాను అని చెప్పి చెప్తున్నారు. బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చేసాను, కుట్ర చేసే నన్ను పంపారు అని చెప్పి మాట్లాడినట్టుగా అయితే తెలుస్తోంది. జీవిత బీమా అదానికి ధీమా, సంక్షోభంలో చిక్కుకున్న అదానీ సంస్థలకు 33,000 కోట్ల ఎల్ఐసి సొమ్ము వచ్చినట్లుగా అయితే తెలుస్తోంది. సో జీవిత బీమా చేసుకోవడం ఎంత ఉపయోగకరమో దీన్ని చూస్తే మనకు అర్థమవుతుంది. సో అదానీ లాంటి వాళ్ళే ఎల్ఐసి పాలసీస్ చేసుకుంటున్నారంటే మనం అర్థం చేసుకోవచ్చు. సో అది కష్టకాలంలో ఎంతో ఉపయోగపడుతుంది మనకి. అప్పులు తీర్చేందుకు ఆర్థిక శాఖ, నీతి ఆయోగ్ కలిసి ఇప్పించాయి 28,000 కోట్ల బాండ్లు, 5,000 కోట్ల షేర్లు, ప్రజల సొమ్ముతో రిస్కీ కంపెనీలు నిధులు. ఇది క్రోనీ క్యాపిటలిజం కిందికే వస్తుంది. వాషింగ్టన్ పోస్ట్ పత్రిక సంచలన కథనం అయితే జారీ చేసింది. దీనికి సంబంధించి చిన్న హెడ్లైన్. అలాగే నిర్లక్ష్యపు నిప్పు, కర్నూలు దుర్ఘటనకు సంబంధించి చిన్న హెడ్లైన్. కీలక మలుపు జరిగింది. బస్సు రాకముందే డివైడర్ను ఢీకొన్న బైక్. సో మద్యం మత్తులో బైక్ నడిపిన శివశంకర్ అయితే మరణించారు. రోడ్డు మధ్యలో బైక్ పడిపోయింది. ఇదే మార్గంలో వెళ్ళిన బెంగళూరు బస్సులు 3 అయితే వెళ్ళాయి. బైకును గమనించని ఈ కావేరి ట్రావెల్ బస్సు డ్రైవర్ మాత్రం ఆ బైక్ను తోసుకుంటూ ముందుకెళ్లడంతో నిప్పులు రాజేసుకొని అగ్ని ప్రమాదం జరిగింది. సో సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా ఏం జరిగిందో మనం చూస్తున్నాం. సో డ్రైవర్ నిర్లక్ష్యమో మరి మందు తాగడం వల్ల ఈ యువకుడి నిర్లక్ష్యమో తెలియదు, కానీ మొత్తానికైతే 19 మంది 20 మంది ప్రాణాలు అయితే కోల్పోయారు. సో అతివేగం ప్రాణ సంకటం. సో గత 14 ఏళ్లలో తెలంగాణలో రోడ్డు ప్రమాదాల్లో 86,000 మంది మృతి చెందారట. అతివేగం వల్లే 85% ప్రమాదాలు జరిగాయి. అనుమతులు ప్రమాణాలు లేకున్నా రోడ్లపై యథేచ్ఛగా ట్రావెల్ బస్సుల చక్కర్లు, మామూళ్ల మత్తులో రవాణా అధికారులు, టార్గెట్ల కోసం మొక్కుబడిగా తనిఖీలు. సో ఇదైతే నిజమే అని చెప్పుకోవచ్చు. మొక్కుబడిగా తనిఖీలు చేసేస్తూ ఉంటారు. సో కొంత అమౌంట్ ఇస్తే చాలు, డబ్బులు ఇస్తే చాలు, మామూలు ఇస్తే చాలు, రవాణా అధికారులు కూడా లొంగిపోతారు. సో అందుకే ట్రావెల్ ఏజెన్సీలు అలా నిర్వహిస్తున్నారు అని చెప్పి చిన్న హెడ్లైన్ అయితే ఇచ్చారు. సో ఇవి ఆంధ్రజ్యోతి పేపర్కి సంబంధించి డీటెయిల్స్. అలాగే నెక్స్ట్ నమస్తే తెలంగాణ పేపర్లో చూద్దాము. సో నమస్తే తెలంగాణ పేపర్లో చూస్తే కనుక మెయిన్ హెడ్లైన్, 2 పసిబిడ్డలకు ఒకటే ఆక్సిజన్ సిలిండర్ అని చెప్పి ఒక పిక్ అయితే పెట్టారు. సో వేర్వేరు ఆరోగ్య సమస్యలతో ప్రాణాపాయంలో ఉన్న 2 పసిబిడ్డల పర్యవేక్షణకు వైద్య సిబ్బంది గాలి వదిలేశారు. వారికి ఆక్సిజన్ అందించేందుకు ఒక సిలిండర్కు 2 పైపులు పెట్టి కుటుంబ సభ్యులకే అప్పగించి ఆయా విభాగాలను వెళ్ళి చూపెట్టుకోండి చెప్పి చేతులు దులుపుకున్నారు. వరంగల్ ఎంజీఎం దవాఖానాలో శనివారం కనిపించినది ఈ దృశ్యం మనం చూస్తున్నాం స్క్రీన్ పైన. సో 2 పసిబిడ్డలకు ఒకే ఆక్సిజన్ సిలిండర్, అలాగే హాస్పిటల్ సిబ్బంది కూడా లేరు తన వెంట. సో వాళ్ళ కుటుంబ సభ్యుల్ని చూపెట్టుకోండి అక్కడికి వెళ్ళి అని చెప్పినట్టుగా ఒకటి హెడ్లైన్ అయితే ఇచ్చారు. అలాగే పేదల బాధలు పట్టని సర్కార్, అటవీ అధికారుల బెదిరింపులకు యువకుడు బలి. సో ఇది ఒక చిన్న హెడ్లైన్ ఇచ్చారు. రేవంత్ ఫెయిల్, మీనాక్షి ఫైర్, పాలనలో ఆయన విఫలం, సీఎం స్థాయిని అందుకోలే అని చెప్పి ఒక చిన్న హెడ్లైన్ అయితే ఇచ్చారు. తెలంగాణలో పార్టీ ప్రభుత్వ దుస్థితికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీరే కారణం. ముఖ్యమంత్రి సీట్లో కూర్చున్నప్పుడు
కూర్చున్నారు తప్ప ఆ స్థాయికి ఆయన ఆలోచనలు చేరుకోవటం లేదు. మంత్రులతో సీఎంకు సఖ్యత లేనే లేదు. ఆయన చెప్పినట్లు ఒక్క మంత్రి కూడా వినటం లేదు. సీనియర్లకు చెప్పాలంటే రేవంత్ జంకుతున్నారు. విచ్చలవిడితనం పెరిగిపోయింది. అందువల్లే రాష్ట్ర స్థితి ఇలా అయిపోయింది అని చెప్పి చిన్న హెడ్లైన్ అయితే ఇచ్చారు. బ్యూరోక్రాట్లు బగబగ, వారితో అంటగాగిన వారికి అందలం, అధికార దర్పం, వినకపోతే ప్రివిలేజ్ మోషన్లు, లూప్ లైన్లకు బదిలీ, ముక్కుసూటిగా పనిచేస్తే భరించలేని స్థాయిలో ఒత్తిళ్లు. సో దీనికి సంబంధించి చిన్న హెడ్లైన్. ముమ్మాటికి మీది దండుపాలెం బ్యాచే అని చెప్పి ఒక హెడ్లైన్. కాంగ్రెస్ వాళ్ళ పరిస్థితి గుమ్మడికాయల దొంగ ఎవరంటే భుజాలు తడుముకున్నట్టు ఉందని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నట్లుగా ఒక చిన్న హెడ్లైన్ అయితే ఇచ్చారు. మంత్రివర్గం మొత్తం 6 గ్రూపులైందని, అందిన కాడికి దోచుకునుడు, అందరూ కలిసి పంచుకునుడు, ఇదే కదా మీరు చేస్తుంది అని చెప్పి మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ అంటున్నట్టుగా ఒక చిన్న హెడ్లైన్ ఇచ్చారు. అలాగే హ్యాట్స్ ఆఫ్ డీసీపీ, చేసి దొంగలపై చైతన్య కుమార్ కాల్పులు, చాదర్ఘట్లో సెల్ ఫోన్ చోరీ చేసి పారిపోతున్న స్నాచర్లను పట్టుకునేందుకు యత్నించిన డీసీపీ, గన్మెన్లపై దొంగల దాడి, వారిని వెంబడించి 2 రౌండ్లు కాల్పులు జరిపిన డీసీపీ. సో హైదరాబాద్ నడిపొట్టున జరిగిన ఘటనకు సంబంధించి చిన్న హెడ్లైన్ ఇచ్చారు. అలాగే జీవిత బీమా అదానికి ధీమా అని ఇందాక మనం ఆంధ్రజ్యోతిలో చూసిన హెడ్లైన్. హోంలో అడ్వాన్స్డ్ స్కామ్, సో రోడ్ల అభివృద్ధి పేరుతో కుంభకోణానికి పక్కా ప్లాన్, మొబిలైజేషన్ అడ్వాన్స్లు ఇచ్చేందుకు రంగం సిద్ధం. ఇప్పటికే ఏజెన్సీల ఎంపిక పూర్తయినట్లయితే ప్రచారం జరుగుతుంది. అడ్వాన్స్ల దందా రాష్ట్రంలో మళ్ళీ మొదలవుతుందా? మొబిలైజేషన్ అడ్వాన్స్ల దందా, అడ్వాన్స్ల పేరుతో కమిషన్లు దండుకునేందుకు కాంగ్రెస్ సర్కార్ మళ్ళీ తెరతీస్తుందా? వైఎస్ హయాంలో జలయజ్ఞం పేరుతో చేసిన మొబిలైజేషన్ దోపిడీని ఇప్పుడు పునరావృతం చేయబోతున్నారా? చేయని పనులకు 100 కోట్ల అడ్వాన్సులు ఇచ్చి రాష్ట్ర ప్రజలపై పెను భారాన్ని మోపుతున్నారా? హోం విధానం అంటూ ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టు రోడ్లను బాగు చేసేందుకా లేక నేతల జోబుల కోసమా అని చెప్పి హోంలో అడ్వాన్స్డ్ స్కామ్ అని చెప్పి చిన్న హెడ్లైన్ అయితే ఇచ్చారు. నమస్తే తెలంగాణ పేపర్కి సంబంధించి ఇవి డీటెయిల్స్. అలాగే నెక్స్ట్ ప్రభాత వెలుగు పేపర్లో అయితే చూద్దాము. సో ప్రభాత వెలుగు పేపర్లో చూస్తే కనుక మనకి హెడ్లైన్స్, చేతికొచ్చే దశలో చెడగొట్టిన వాన. సో అకస్మాత్తుగా వర్షాలు స్టార్ట్ అయ్యాయి కాబట్టి ఇప్పుడు దానికి సంబంధించి హెడ్లైన్ అయితే ఇచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలకు చేతికొచ్చిన పంటలు దెబ్బతింటున్నాయి. శనివారం సాయంత్రం కురిసిన ఆకస్మిక వర్షానికి కొనుగోలు కేంద్రాలు, మార్కెట్ యార్డుల్లో వడ్లు ముక్కలు నీటిపాలయ్యాయి. కండ్ల ముందే చేతికొచ్చిన పంట నీటిపాలవుతుంటే రైతులు గుండెలు బాదుకున్నారు. మెదక్ జిల్లాలో 3 రోజుల కురుస్తున్న వర్షాలకు జిల్లా కేంద్రం శివారు ప్రాంతంలో చేతికొచ్చిన పంట అంతా నాశనం అయిపోయింది. దీనికి సంబంధించి ఒక హెడ్లైన్ అయితే ఇచ్చారు. సో అందుకే రైతులను కూడా పంటను కాపాడుకోవడంలో ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి అని చెప్పి ఇప్పటి నుంచే అధికారులు అయితే హెచ్చరిస్తున్నారు. ప్రజలను కూడా బయటకు రాకుండా ఉండాలని, తుఫాను ప్రభావంతో అత్యవసరం అయితే తప్ప బయటికి రావద్దని అధికారులు అయితే హెచ్చరిస్తున్నారు. రెడ్ అలర్ట్ జారీ చేశారు కొన్ని జిల్లాలకు ఏపీలో. తెలంగాణకి కూడా వర్షాలు వచ్చే ఛాన్స్ ఉంది. సో అప్రమత్తంగా ఉండాలని అయితే సూచిస్తున్నారు. తరుముకొస్తున్న మోంతా తుఫాన్, దీనికి సంబంధించి హెడ్లైన్. అలాగే కడుపులో కల్లోలం, రాష్ట్రాన్ని వణికిస్తున్న ఫుడ్ పాయిజనింగ్ కేసులు. గత నెలల్లో 1000కు పైగా ఫుడ్ పాయిజనింగ్ కేసులు నమోదైనట్లుగా తెలుస్తోంది. సో కలుషిత ఆహారం తిని జనం ఆసుపత్రుల పాలవుతున్నారు. చిన్న పెద్ద తేడా లేకుండా వాంతులు, విరేచనాలు, కడుపు నొప్పి, జ్వరం, కలరా తదితర లక్షణాలతో హాస్పిటళ్లకు బాధితులు క్యూ కడుతున్నారు. ఈ ఏడాది జనవరి నుంచి సెప్టెంబర్ వరకు చూసుకుంటే ఈ 9 నెలల్లో రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 34,245 ఫుడ్ పాయిజనింగ్ కేసులు నమోదయ్యాయి. అంటే సగటున ప్రతిరోజు 125 మంది, నెలకు 3,805 మంది దీన్ని బారిన పడుతున్నారు. దీనికి కారణం ఏంటి? కలుషిత ఆహారం, నీరు కారణంగా ఈ మహమ్మారి ప్రబలుతున్నట్టుగా అయితే తెలుస్తోంది. అన్ని వయసుల వారిని దవాఖానా పాలు చేస్తుంది. ఈ విషయం ఇటీవల వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన లెక్కల్లో అయితే బయటపడింది. మొత్తంగా 9 నెలల్లో 34,000 మందికి పైగా అంటే మనం అర్థం చేసుకోవచ్చు. కలుషిత ఆహారం, కలుషిత నీరు ఇప్పుడున్న జెన్జీ వరల్డ్లో ఎక్కువగా
బయట ఫుడ్ని ప్రిఫర్ చేస్తూ ఉంటారు. సో దానికి సంబంధించి మనం ఎంత అలర్ట్గా ఉండాలి, ఎంత జాగ్రత్తగా ఉండాలి, సో ఫ్యూచర్ని దృష్టిలో పెట్టుకోవాలి, ఇదంతా కూడా మనకి ఈ హెడ్లైన్లో కనిపిస్తుందన్నమాట. అలాగే వచ్చే వారం నుంచి రాష్ట్రాల్లో కేంద్ర ఎన్నికల సంఘం 10 నుంచి 15 రాష్ట్రాల్లో స్పెషల్ ఇంటెలిజెన్స్ రివిజన్ చేపట్టే అవకాశం కల్పిస్తున్నాయి. వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న అస్సాం, తమిళనాడు, పుదుచ్చేరి, కేరళ, బెంగాల్లో తొలుత ప్రక్రియ ప్రారంభం కానుందని అధికారులు అయితే తెలియజేశారు. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఈ ప్రక్రియ ఉంటుందని అయితే తెలియజేశారు. అలాగే 19 మందిని బలికొన్న బైకర్, తెలంగాణ అమరుల కుటుంబాలకు క్షమాపణలు చెప్తున్నా అని జాగృతి అధ్యక్షురాలు కవిత చేసిన వ్యాఖ్యలు, అలాగే హైదరాబాద్లో కాల్పుల కలకలం, సో డీసీసీ చైతన్య కుమార్కి సంబంధించి త్వరలో డీసీసీ అధ్యక్షులు సీఎం రేవంత్ రెడ్డి కేసీ వేణుగోపాల్ గారితో మీటింగ్కి సంబంధించి త్వరలో డీసీసీ అధ్యక్షులు అందరికీ సమాన న్యాయం, స్వేచ్ఛ ఇస్తామని చెప్పి ఆ మీటింగ్లో చెప్పినట్లుగా తెలుస్తోంది. ఇవి ప్రభాత వెలుగు పేపర్కి సంబంధించి డీటెయిల్స్.